ఏపీలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. శ్రీకాకుళం జిల్లాలో ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోతున్నాయి. పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనపడడం లేదంటున్నారు డ్రైవర్లు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విఎస్ నాయుడు అందిస్తారు. ఊటీగా పేరుగాంచినటువంటి శ్రీకాకుళం జిల్లాలో చలి పులి పంజా విసురుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం 7-8 గంటలు అయినప్పటికీ కూడా పొగమంచు దాటిగా కురుస్తుండడంతో వాహనదారులు అయితే అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లవారినా కూడా తెల్లవారిందా లేదా అనేటటువంటి మీమాంసకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాహనదారులు అయితే అవస్థలు పడుతున్నారు. ఇటు నుంచి ఇటు వాహనం వస్తుంది, ఎలా వస్తుంది అనేది కూడా తెలియట్లేదు. ముఖ్యంగా తేనె మంచు కురుస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పొగమంచు దాటికి చాలా చోట్ల యాక్సిడెంట్స్ కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాము. వరుసగా NH-16 పైన జాతీయ రహదారి పైన రోడ్డుకు ఇరువైపులా ఏదైతే పార్కింగ్ చేయడం, వాహనాలు పార్క్ చేసినటువంటి వాహనాలను ఢీకొనే అనేక ప్రమాదాలు సంభవించినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు జాతీయ రహదారితో పాటు రాష్ట్ర రహదారులు కూడా అనేకం అదే పరిస్థితులు అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వాహనదారులు కళ్ళులో ఒత్తులేసుకొని ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉదయాన్నే వెళ్లాల్సినటువంటి వాళ్ళు 6-7 గంటలకి వెళ్లాల్సినటువంటి వాళ్ళు చాలా అవస్థలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి చోట ఎక్కడికక్కడ మనకి ఏదైతే చలి నుంచి రక్షించుకునేందుకు స్వెట్టర్స్ వేసుకుంటున్నారు. చాలా రకాలుగా అనేక రకాలైనటువంటి మఫ్లర్స్ కానీ ఆరోగ్యకరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చలి నుంచి రక్షించుకునేందుకు మంటలు కూడా ఎక్కడికక్కడ వేసుకొని, చలి మంటలు వేసుకొని ఏదైతే వాతావరణం వేడిగా ఉండేందుకైతే వీళ్ళు ప్రయత్నాలు అయితే వాహనదారులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా ఏదైతే ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు కూడా కనబడడం లేదని చెప్తున్నారు. ఎన్ని గంటల వరకు ఉంటుంది ఆ పొగమంచు, ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు మీ డ్రైవర్? తెల్లవారి 3 నుండి 8 గంటలు 9 గంటల వరకు బాగా మంచుగా ఉన్నది. వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉన్నది. వెళ్ళిన అటు వచ్చిన బండి కూడా కనబడకుండా ఏవి యాక్సిడెంట్లు కూడా అయ్యే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే గతంలో ఏదైతే పండగ సమయంలో ఇలాంటి పరిస్థితి ఉండేదండి. ఇప్పుడు చూస్తే ఒక నెల రోజుల ముందు నుంచే ఈ పరిస్థితి కనిపిస్తుంది మన జిల్లాలో. పొగమంచు ఎలా ఉంది ఏంటి? పొగమంచు దగ్గర 15-20 రోజుల నుంచి ఇలాగే పొగమంచు ఉంటుంది. ఇంతకుముందు 15 సంవత్సరాల కిందటైతే ఎలాగైతే ఉంటుంది, ఇప్పుడు అలాగ ఉంది. ఇప్పుడు రైతాంగానికి ఏమైనా ఇబ్బంది ఉందా? ఇప్పుడు మామిడి జీడిపోతలకి ఆల్రెడీ మామిడికి జీడిపో పువ్వు పోస్తుంది కాబట్టి దానికి ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చూడొచ్చు మనకి ఏదైతే మంటల నుంచి ఉపశమనం పొందుతుందో చాలా మంది డ్రైవర్స్ కానీ వాహనదారులు కానీ అందరూ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు. సార్, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? వాహనాలు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఇబ్బందికరంగానే ఉంది సార్. ఇబ్బందిగానే ఉంది. కొద్దిగా ప్రమాదకరమైన విషయాలే జరుగుతున్నాయి కానీ కనిపించట్లేదు. బాగా చాలా ప్రాబ్లంగా ఉంది. తప్పదు మరి, రోడ్డు మీద బతికే వాళ్ళం కాబట్టి ఉదయానికి రాకపోతే అవ్వదు. మా పని మీద చేస్తున్నాం, జాగ్రత్తగా వెళ్తున్నాం. మరి ఇది మనం ముఖ్యంగా చూడవచ్చు. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ చూసినట్లు అయితే చాలా వాతావరణం ఏదైతే పరిస్థితులు అయితే పూర్తిగా మార్పు కనిపిస్తూ ఉంది. ఉదయం మనం చూసుకున్నట్లయితే 15 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే సింగిల్ డిజిట్కే ఏదైతే మొత్తం ఏదైతే ఉష్ణోగ్రతలు పడిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆ చలి మంటల నుంచి ఉపశమనం పొందుతున్నారు. డ్రైవర్స్ అయితే చెబుతున్నటువంటి పరిస్థితి, ఎదురుగా వచ్చే వాహనాలు ఏవి కూడా కనిపించట్లేదు మాకు, ఈ పొగమంచు దాటికే అనేటటువంటి విషయం కూడా వీరు స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది శ్రీకాకుళం జిల్లాలో తాజాగా పొగమంచు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రైతులు ఈ వాహనదారుల పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో విఎస్ నాయుడు, NTV, శ్రీకాకుళం.